ఈరోజు అంశము త్రియేకం. నేను దీని అంశం అని ఎందుకు అంటున్నానంటే, త్రియేకత్వం బైబిల్లో లేదు, ఇది వివరంగా బైబిల్లో వర్ణించబడి లేదు. అయినప్పటికీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు బైబిల్లో ఉన్నారు. వెళ్ళి శిష్యులను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున బాప్తిజం ఇవ్వుడి, మనుషుల్ని మన స్వరూపములో చేద్దాము. బైబిల్ భాష ఎలాంటిదంటే ఆంథ్రోపోమార్ఫిక్ వంటిది. మానవ లక్షణాలు, భావోద్వేగాలు లేదా ఉద్దేశాలను మానవేతర సంస్థలకు ఆపాదించడం. దేవుని గురించి మనం కోఆర్డినేట్స్ లో మాట్లాడలేము, లేదా ఫ్రీక్వెన్సీ లాంగ్వేజ్ లో మనం చేయొచ్చు, కానీ ఒకరినొకరం అలా సంబోధించలేము. మనం ఒకరినొకరం సంబోధిస్తుంటాము, తండ్రి, కుమారుడు, తల్లి, బిడ్డ, నీకు సహాయం చేయడానికి నా చేతిని చాపుతాను, తద్వారా నువ్వు దేవుణ్ణి బాగా తెలుసుకుంటావు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్, దేవుణ్ణి వర్ణించడానికి ఇది ఒక మంచి భాష. వాళ్ళు ఈ అంశంతో వచ్చారు ఎందుకంటే ఆ సమయంలో యేసు దైవికమా అన్న ఒక వాదన ఉంది. యేసు ప్రభువు వారు పరిపూర్ణంగా దేవుడు, పరిపూర్ణంగా మనిషి. వాళ్ళు అర్థం చేసుకోవడానికి కష్టపడ్డారు, వివిధ కౌన్సిల్స్ త్రియేకత్వాన్ని తీసుకొచ్చారు. కాబట్టి దీని వల్లనే మీరు యేసు ప్రభువు వారిని పరిపూర్ణంగా మనిషి, పరిపూర్ణంగా దేవుడని నమ్ముతున్నారు. ఎందుకంటే అది వేదాంత శాస్త్రాన్ని రూపాంతరిస్తూ వస్తుంది. మీరేం అర్థం చేసుకోవాలంటే, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్ముడు వారు సమానము మరియు వారు పరస్పరము. వారు పరస్పరముగా ఒకరినొకరు సంబోధిస్తారు. వారు వ్యక్తిత్వము మరియు పాత్రల్లో భిన్నమైన వారు, కానీ వారు ఏకమే. ఈ అంశాన్ని నేను ఎలా వివరించాలి? ఒక భార్య భర్త కలిసినప్పుడు మనం ఏమంటామంటే, వారు ఏక శరీరులై ఉన్నారు. దేవుడా, ఆఖరికి నేను నా భర్త ఏకమయ్యామా? వివిధమైన విషయాల్లో మీరు ఒకరికొకరు భిన్నంగా ఉండి ఉండొచ్చు. అది ఒక మాదిరి మరియు ఒక అద్భుతమైన అవకాశం. దీన్నే మనం త్రియేకంలో ప్రాతినిధ్యం వహిస్తున్నాము. మనం పరస్పరం సమానంగా ఉండొచ్చు, మనం సంబంధికులము కానీ భిన్నులము. ప్రత్యేకంగా త్రియేకం యొక్క వేదాంత శాస్త్రం యొక్క శాస్త్రులు జార్గన్ మాల్ట్మన్ గారు. అదేంటంటే, తండ్రి పంపలేదు. ఇక్కడే మీరు బహు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తండ్రి తన కుమారుణ్ణి బలివ్వలేదు, కుమారుడు మరియు నీకు బదులుగా రావడానికి అడుగు పెట్టలేదు. దీని ద్వారా తండ్రి ఉగ్రత తీర్చబడినట్టుగా కాదు, ఇది ప్రాయశ్చిత్తము. ఇది చాలా తీవ్రమైంది, అందరూ దీన్ని అంగీకరించరు. ఇలా త్రియేకత్వాన్ని మరియు ప్రాయశ్చిత్తాన్ని అర్థం చేసుకోవడము మనిషికి ఉండే స్వభావము. ఇది ఒక విధంగా పేట్రియార్కల్. మనం ఏ విధంగా అయితే ఇది దేవునికి ప్రొజెక్ట్ చేస్తున్నామో మరియు మనం ఏం ఆలోచిస్తున్నామంటే, మన దేవుడు ఇలాంటి వాడు. దీని ద్వారా మీకు సమస్య ఏంటంటే, మీరు దీన్ని ఎమ్యులేట్ చేస్తారు మరియు ప్రతిబింబిస్తారు, మరియు దేన్నైనా శిక్షించాలి అన్న ఒక బలమైన ఆలోచన కలిగి ఉంటారు. అదే కాక క్రీస్తు మిమ్మల్ని క్రోధమైన తండ్రి దగ్గర నుంచి కాపాడాడు అన్న ఆలోచన కలిగి ఉంటారు. ఇప్పుడు మరి నువ్వు ఏమనుకుంటావంటే, యేసు ఎల్లప్పుడూ తండ్రికి లోబడిపోయాడు. అవును, ఆయన భూమిపైన ఉన్నప్పుడు అలానే ఉన్నాడు, తండ్రికి సమర్పించాడు. ఇది ఒక ఉదాహరణ ఏ విధంగా మానవుడు సమర్పించు ఉండాలో. ఒక గుడ్డి విధేయత కాదు, మనం ఆయనతో పోరాడొచ్చు, కానీ ఒక ఆనందం ఏంటంటే మనం ఆయన ద్వారా శిష్యరికం పొందుకుంటున్నాం. మరియు త్రియేకపు మహిమలో యేసు తండ్రితో కూడా ఏకమై ఉన్నాడు. ఆయన తండ్రితో సమానమై ఉన్నాడు, ఆత్మతో కూడా సమానమై ఉన్నాడు. వారు అతను కాదు, ఆమె కూడా కాదు. వారు పదములలో వర్ణించిన దానికంటే భిన్నమై ఉన్నారు. కానీ ఈ యొక్క డైనమిక్స్ దేవుని యొక్క గ్లోరీ యొక్క రెల్మ్ లో పని చేయవు. మీరు దీని ద్వారా నేర్చుకోవాలని అనుకుంటున్నాను. మరియు మీరు మనుషులతో వ్యవహరించే విధానం మారిపోతుంది, మనుషుల్ని మీరు నడిపించే విధానం మారిపోతుంది. నాకు నాయకత్వం అంటే ఇష్టం. నాయకత్వం చాలా ముఖ్యమైనది. నాయకత్వం సేవతో కూడినది. ఇదే మేము వావులో నమ్ముతాము. ఇదే పాజిటివ్ వేదాంత శాస్త్రం. ప్రపంచంలో ఉన్న ఎంతమంది వేదాంత శాస్త్రులు ఇదే చెప్తుంటారు, దాన్ని వ్యతిరేకిస్తుంటారు కూడా. అయినను మనం దాన్ని పట్టించుకోము, ఎందుకంటే మనలో ఒక ఆత్మ మనల్ని నడిపిస్తుంది. అదేంటంటే, యేసు మానవ శరీరుడు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు క్రీస్తు రూపంలో వచ్చాడు. చాలా మందికి దీంతో ఇబ్బంది ఉంటుంది, కానీ నేను దీన్ని ఇంకా నమ్ముతున్నాను. దేవుడు యేసు రూపంలో వచ్చాడు. దేవుడు ఆత్మ రూపంలో రావచ్చు. ఆయన ఏ విధంగా రావాలని అనుకుంటున్నాడో ఆ విధంగా కూడా రావచ్చు. ఆయన తండ్రి యొక్క మహిమ ప్రకాశము అయి ఉన్నాడు, తండ్రి యొక్క పరిపూర్ణ స్వరూపమై ఉన్నాడు, సృష్టి అంతటిలో మొదటిగా పుట్టినవాడై ఉన్నాడు. మీరొకవేళ నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. యేసు మాత్రమే తండ్రి యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్నవాడు. ఏలయనగా దేవుడు అదృశ్య స్వరూపి. మనకొక రిఫరెన్స్ పాయింట్ అవసరం ఉంది.
ఎందుకంటే మనం మొదటి నుంచి రాజులు కావాలి అని కోరుకున్నాం. వాళ్ళు సౌలులాగా మన మీద ఆధిక్యత చూపించి మనల్ని పరిపాలించాలనుకున్నారు. మరియు దావీదు కూడా రంగంలోనికి వచ్చాడు, ఎందుకంటే మనిషి కోరుకున్నాడు. దేవుడు అలా పరిపాలించాడు. దేవుడు పారదర్శకమైన దేవుడు, మన కోసం బాధను అనుభవించిన దేవుడు, సిలువలో నీ కొరకు బాధను అనుభవించిన దేవుడు మీతో పాటు. ఎందుకు? నిరీక్షణ లేని అంతం కొరకు కాదు. ఎప్పుడైతే నువ్వు ఆయనని నీ యొక్క దేవునిగా, నీ యొక్క రాజుగా, నీ యొక్క రక్షకునిగా గుర్తిస్తావో అప్పుడు నువ్వు ఆయనను పునరుద్ధానము యొక్క నిరీక్షణలో గుర్తిస్తావు. ఆ శాశ్వతత్వం ఏదైతే ఆయన మనకు వాగ్దానం చేశాడో, ఆయన అయ్యున్నాడో, ఆయన ప్రత్యక్షపరచబోతున్నాడు నీ జీవితంలో, ఈ ప్రాంతంలో, ఈ క్షణంలో చేయబోతున్నాడు. ఇది చాలా ముఖ్యమైనది, చాలా విస్తారమైనది. అయినప్పటికీ ఈ రోజు ఇది మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. రక్తం కొరకు ఎవరు మొరపెడుతున్నారు? ఏబేలు రక్తం. ఆ సమయంలో నీతిమంతునిగా పుట్టినవాడు పగ తీర్పు కొరకు మొరపెట్టినవాడు. మనం పగ తీర్పు కొరకు మొరపెడతాము, న్యాయం కొరకు మొరపెడతాం. మన జీవితంలో ప్రతిరోజు జరుగుతున్న అన్యాయం కొరకు మొరపెడతాం. ఎవరు మనకు జరిగిన అవినీతిని తీరుస్తారు? ఎవరు మనకు జరిగిన అన్యాయానికి న్యాయం తీరుస్తారు? మీరు సహజంగా ఎన్నటికీ తిరిగి పొందుకోలేని విషయాలు నీ రక్షకుడు సిలువ మీద ఆయన చేస్తాడు. కాబట్టి ఆయన మనిషి యొక్క క్రోధాన్ని తీర్చాడు. సిలువలో తండ్రి కొరకు కాదు, ఆయన మనిషి యొక్క రక్తపు ఆకలిని తీర్చాడు. అప్పుడు దేవుడు నిర్ణయించాడు, నన్ను నేను సమర్పిస్తానని. నాకు నేనుగా సమర్పిస్తున్నాను. ఎందుకంటే మానవ జాతి పడిపోయింది మరియు దుర్నీతి గలది. వారు దేవుణ్ణి వాళ్ళ రూపంలో చూపించాలనుకున్నారు. ఎక్కడైతే ఆయన రూపంలో వారిని వారు చూపించుకోవాలి.